హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో ఈరోజు మనం 5th మే సంబంధించి డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి మనం ఈ రోజు అయితే డిస్కస్ చేస్తామండి. సో మనం చెప్పుకునే కరెంట్ అఫైర్స్ అనేది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అన్ని ఎగ్జామ్స్ కి మీరు ఏ ఎగ్జామ్స్ అన్నా రాయండి, అది టీఎస్పీఎస్ఏ కానీ, ఏపీపీఎస్ఏ కానీ, రైల్వే కానీ, బ్యాంకు కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అక్రాస్ ఇండియా, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అవర్ కరెంట్ అఫైర్స్ ఆర్ డెఫినెట్లీ యూస్ఫుల్ టు యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నమాట. ఓకేనా, రైట్. సో ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ కింద మాట్లాడాలంటే, సో ప్యారిస్ లక్ష్యానికి ఆమడ దూరంలో దేశాల వాతావరణ ప్రణాళికలు. సో మనకి ప్యారిస్ ఒప్పందంలో నిర్దేశించిన లక్ష్యాలను అనుగుణంగా కర్బన ఉద్గారాల నిర్మూలనకు దేశాలు సమర్పించిన ప్రణాళికలు ఆశాజనకంగా లేవని తాజా అధ్యయనం పేర్కొంది. జర్మనీలోని మెర్కేటర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆన్ గ్లోబల్ కామన్స్ అండ్ క్లైమేట్ చేంజ్ నేతృత్వంలో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధన చేసింది. ఎందుకు ఈ ప్యారిస్ ఒప్పందం అంటే, కర్బన ఉద్గారాలను అనేది తగ్గించాలి, సో కర్బన్ ఎమిషన్ రెడ్యూస్ చేయాలనే ఒక సంకల్పంతో. ఎందుకు గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది, సో గ్లోబల్ వార్మింగ్ ఎందుకు పెరిగిపోతుంది, సో మనకి సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్ ఏదైతుందో ఇన్సోలేషన్, అది భూమి మీదకి చేరుకున్న తర్వాత సో ఆ టెంపరేచర్, ఆ వేడి, ఆ రేడియేషన్ ఏదైతుందో అది వాతావరణంలోకి ఎవాపరేట్ అయిపోవాలి, వాతావరణంలోకి రిఫ్లెక్ట్ అవ్వాలి. జనరల్ గా ఇది ఇన్సిడెంట్ అయిన తర్వాత, ఇది అబ్జర్వ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ ది వాతావరణంలోకి మనకేంది ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్ ఉంటది కదా, ఆ ఆవరణలోకి వెళ్ళిపోవాలి. కానీ ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ దేని వల్ల పెరుగుతుంది? ఫ్యాక్టరీస్ వల్ల, సో మానవుల యొక్క తప్పిదాల వల్ల. సో డిఫరెంట్ అంటే ఒక ఫ్యాక్టరీ పెట్టిన కంపెనీ ఏదైతుందో అది ప్యూరిఫై చేసి వాతావరణంలోకి రిలీజ్ చేయాలి, బట్ అనవసరంగా ప్లాస్టిక్ ని ఉపయోగించడం, సో అన్ని రకరకాల కారణాల వల్ల మనకి కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది. మరి కార్బన్ డైఆక్సైడ్ పెరగడం వల్ల ఏంటి ఇక్కడ ఇబ్బంది అంటే, ఏదైతే ఈ రేడియేషన్ టెంపరేచర్ ఏదైతే ఉందో ఇది మన యొక్క ట్రోపోస్పియర్ ని దాటి బయటి పొరకి అంటే అట్మాస్ఫియర్ కి ఎస్కేప్ అవ్వకుండా ఈ టెంపరేచర్ ని కార్బన్ డైఆక్సైడ్ పట్టుకొని ట్రాప్ చేస్తుంది అనమాట. సో అందువల్ల ఏమవుతుంది, టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మరి టెంపరేచర్ ఇంక్రీజ్ అవడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉందా అంటే ఎస్, ఖచ్చితంగా ఉంది. మనకి ఎవరెస్ట్ శిఖరం అయితేంది అంటే మంచు పర్వతాలన్నీ కరిగిపోతున్నాయి, హిమాని పర్వతాలన్నీ కరిగిపోతున్నాయి. ఇవన్నీ కరగడం వల్ల ఏమవుతుంది, మన భారతదేశం అసలు ప్రపంచం మొత్తం మీద కూడా ఎర్త్ అనేది 1/3 పార్ట్ మాత్రమే. సో 4 వంతులు గనక తీసుకుంటే 3 వంతుల అలా 1 వంతు మాత్రమే భూమి ఉంది. అలాంటప్పుడు ఈ గ్లాషియర్స్ అయితేంది, సో ఈ ఎవరెస్ట్ అంటే ఈ మంచు పర్వతాలు అయితేంది, ఇవన్నీ కూడా కరిగిపోవడం వల్ల సముద్ర నీటి మట్టం పెరిగిపోతుంది. సముద్ర నీటి మట్టం పెరిగిపోవడం వల్ల తుఫాన్లు రావడం, సో మన తీర ప్రాంత రేఖంలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా సునామీలకి, సో రకరకాలుగా అన్ని డిస్టర్బెన్సెస్ కూడా వస్తున్నాయి. వీటన్నిటి కారణం ఏంటంటే ఈ యొక్క కార్బన్ ని మనం రిలీజ్ చేయడం వల్ల అని చెప్పేసి ప్యారిస్ ఒప్పందం ఉంది. ఇది దాని ఉన్న బిహైండ్ కారణం ఏంటంటే ప్యారిస్ ఒప్పందానికి గల కారణాలు ఇది. అయితే పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే భూతాపం అంటే గ్లోబల్ వార్మింగ్ అండి. ఇప్పటిదాకా నేను చెప్పుకున్నాను కదా, అదే 1.5 డిగ్రీల సెల్సియస్ కు తగ్గించాలని ప్యారిస్ ఒప్పందం పేర్కొంది. దీనికి అనుగుణంగా భాగస్వామ్య దేశాలు కర్బన ఉద్గారాల నిర్మూలనకు ప్రణాళికలను ప్రకటించాయి. అంటే ఏది మనకి కార్బన్ అనేది రిలీజ్ చేయడం తగ్గిస్తామని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకున్నాయంట. బట్ గ్రీన్ హౌస్ ఉద్గారాలలో అతి ముఖ్యమైన కార్బన్ డైఆక్సైడ్ నిర్మూలన, సో చెప్తున్నాను కదా CO2, ఈ కార్బన్ డైఆక్సైడ్ మెయిన్ మనకు ప్రాబ్లం అనమాట. సో సంబంధించిన వాతావరణ విధానాన్ని దేశాలు ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంలో సో ఈ కార్బన్ డైఆక్సైడ్ చాలా ముఖ్యమైన పాత్రగా వివరించడం జరిగింది. దీంతో పాటుగా ఇతర ఉద్గారాల తగ్గింపునకు దేశాలు మరింత అవగాహన అవసరం అని చెప్పారు. 2010 నుంచి ఏటా దేశాలు ఇచ్చిన హామీలు 1.5 డిగ్రీల సెల్సియస్ కు పరిమితం చేసుకోవడానికి మధ్య ఉన్న అంతరాన్ని వారు విశ్లేషించారు. దేశాలు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ 2030 నాటికి మానవాళి 0.5 గిగా టన్నుల మేర కార్బన్ డైఆక్సైడ్ ని తొలగించగలుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కానీ 2050 నాటికి అది 1.9 గిగా టన్నులకు చేరుతుందని వివరించారు. అయితే ఒక అంచనా ప్రకారం అప్పటికీ తొలగించాల్సిన ఉద్గారాలు 5.1 గిగా టన్నుల మేర ఉంటాయని చెప్పారు. కానీ వాళ్ళు అనుకున్నది ఒకటి, కానీ ప్రాక్టికల్ జరుగుతుంది ఒకటి. ఆ లెక్కన 2050 నాటికి 3.2 గిగా టన్నుల లోటు ఉంటుందని పేర్కొన్నారు. చెప్పాను కదా. సో మీరు ఎవరైతే మనకి ఎన్విరాన్మెంట్ పరంగా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరిగినా సరే 100కి 200% క్వశ్చన్ వస్తుంది. ఈ ప్యారిస్ ఒప్పందం మీ బ్యాక్గ్రౌండ్ వర్క్, ఒకవేళ మీరు తెలంగాణ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఏపీపీఎస్ గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ ప్రిపేర్ అవుతారంటే అసలు ప్యారిస్ ఒప్పందం ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, సో రీసెంట్ గా ఎక్కడైనా జరిగిందా, ఇందులో
వాళ్ళు తీసుకున్నది ఏంటిది, అందులో ఇండియా టార్గెట్ ఏంటిది. ఇండియా ఇప్పుడు ఏమంటుంది, ఫస్ట్ ఏమో 2050 కల్లా జీరో చేస్తుందని చెప్పేసి, బట్ ఇప్పుడు మాత్రం 2070 కల్లా కార్బన్ ఎమిషన్ అనేది నెట్ జీరో కార్బన్ ఎమిషన్ అని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఇగో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో భారతదేశం 2070 కల్లా 2070 ఇప్పుడుందా, రేపు ఉందా, ఎల్లుండి ఉందా? మనం 2024 ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సో ఇది మన పరిస్థితి అనమాట. ఇలా గనక చేసుకుంటూ పోతే భవిష్యత్తు తరానికి మన నుంచి ఏది ఇవ్వకపోయినా అట్లీస్ట్ నీళ్లు ఏదో చెప్తాం కదా మనం, డైలాగ్ అన్నట్టు ఉంటుంది అనమాట పరిస్థితి. అవన్న వాళ్ళకి ఇవ్వాలి కదా. సో అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్షిప్ లాగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక ప్లాంట్ అనేది ప్లాంటేషన్ చేయాలి. ఈచ్ వన్ ప్లాంట్ వన్ అనే ఒక టార్గెట్ పెట్టుకొని మీ బర్త్డే రోజే కానీ, సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏదైనా ఒక సందర్భంలో సంవత్సరానికి అట్లీస్ట్ ఒక మొక్కనైనా సరే మీరు జీవించినంత కాలం దానికి ఏ లోటు లేకుండా పెంచండి. ఒకళ్ళ మధ్యలో ఏమైనా డిస్టర్బెన్సెస్ అయి చనిపోయినా మళ్ళీ ఇంకొక మొక్కను తీసుకొచ్చి నాటండి. సో ప్రతి స్టూడెంట్, ప్రతి వ్యక్తి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా చేస్తారని నేను, ఎందుకంటే మన తర్వాత జనరేషన్ అంటే మన నుంచి వచ్చిన వాళ్ళే కదండి, వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ అయినా మనం ఇచ్చేంత ఉండాలన్నమాట. ఓకేనా? ఐ హోప్ మీరు అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈచ్ వన్ ప్లాంట్ వన్ ప్రోగ్రామ్ లో పాల్గొంటారని చెప్పి నేను రైట్. మనకి ఇక నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే, భారత్ కు పెను శాపంగా నోటి క్యాన్సర్. సో థ్రోట్ క్యాన్సర్ అనేది ఇది ఒక శాపంగా మారిందని చెప్పి ఆర్టికల్ రావడం జరిగింది. ఏంటో చూద్దాం. నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్ లో ఉత్పాదక నష్టం సుమారు $560 కోట్ల ఉంటుందని చెప్పి టాటా మెమోరియల్ సెంటర్ సో అధ్యయనం తేల్చింది. ఇది దేశ జీడిపిలో 0.18% అని పేర్కొంది. నోటి క్యాన్సర్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో 2/3 భారత్ లోనే ఉన్నాయి. చూడండి, సో 2/3 వంతు మన భారత్ లోనే మరణాలు ఉన్నాయంట. 2019 నుంచి 2022 మధ్య 36 నెలల కాలంలో క్యాన్సర్ చికిత్స పొందిన 100 మంది రోగులను సో ఇదేదే టాటా మెమోరియల్ సెంటర్ అధ్యయనం చేసింది. ఇందులో వెల్లడైన అంశాలు ఇవి. 91% మరణాలు లేదా నయం చేయలేని క్యాన్సర్లు 41.5 41.5 ఏళ్ల వయసు వారిలో సంభవిస్తున్నాయి. సో 70% ప్రారంభ దశ, 86 ముదిరిన దశ క్యాన్సర్లుగా మధ్యంతర గతి కుటుంబాలలో వారిలో బయటపడుతుంది అనమాట. అకాల మరణాల కారణంగా కోల్పోయిన ఉత్పాదకను మానవ మూలధన విధానం ద్వారా లెక్కించారు. ఒక్కో అకాల మరణంతో కోల్పోయిన ఉత్పాదకత పురుషులైతే సో 50,22,803, అదే స్త్రీలైతే 71,83,917గా గమనించింది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సో ప్రపంచం మొత్తం మీద నోటి క్యాన్సర్ల భారత్ల 2/3 వరకు ఎఫెక్ట్ కావడం జరుగుతుంది. అండ్ ద సేమ్ థింగ్ దానికి $560 కోట్ల ఉంటుందని చెప్పడం జరిగింది అనమాట. అంటే టోటల్ జీడిపిలో దీని ఒక పర్సంటేజ్ ఎంత అని కూడా క్వశ్చన్ అడుగుతుంది. సో ఎంత మనకి 0.18% అనేది టోటల్ మన దేశ జీడిపిలో ఇది దీని యొక్క ఇంపార్టెన్స్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా? సో ఇది కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ ఆర్టికల్ కనుక చూసుకుంటే, నిమ్స్ డైరెక్టర్ బీరప్పకు సో FRCS గౌరవ పురస్కారం అన్నమాట. సో కష్టతరమైన శస్త్రచికిత్సల విజయవంతం, పేద రోగులకు సేవలు అందించినందుకు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నిమ్స్ ఉంది కదా, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నిమ్స్ యొక్క ఫుల్ ఫామ్. సో దాని డైరెక్టర్ అయినటువంటి నగరి బీరప్ప, ఎవరండి, నగరి బీరప్ప గారికి అరుదైన గౌరవం అయితే దక్కడం జరిగింది అనమాట. సో చారిత్రాత్మక రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ అండ్ సర్జన్స్ ఆఫ్ గ్లాసో, దీన్నే RCPSG, సో లండన్ యూకేకి సంబంధించిన ఫెలోషిప్ ఆఫ్ ద రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ప్రకటించడం జరిగింది. సో నిమ్స్ సీనియర్ సర్జన్ గా, డైరెక్టర్ గా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించినందుకు గాను ఇది దక్కినట్లు సో నగరి బీరప్ప శనివారం చెప్పడం జరిగింది. రాయల్ కాలేజ్ ప్రెసిడెంట్ సో అదేవిధంగా మనకి సో FRCS వివరాలు మెయిల్ ద్వారా పంపినట్లు వెల్లడించారు. ఈ ఏడాది నవంబర్ డిసెంబర్లో నిర్వహించే సదస్సులో అక్కడ కళాశాలలో సో ఈ అవార్డు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. మిమ్మల్ని ఎగ్జామినేషన్ ఏం అడుగుతారంటే, నగరి బీరప్పకి రీసెంట్ గా ఏ అవార్డు ఇవ్వడం జరిగింది అది అడుగుతారు. సో ఈయన దేనికి డైరెక్టర్ అని చెప్పేసి నిమ్సా, కిమ్సా ఇలా రకరకాలుగా పేర్లు అడుగుతారు. సో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కి డైరెక్టర్, సో ఈయనకి రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ అండ్ సర్జన్స్ ఆఫ్ గ్లాస్ లో ఆయనకి ఫెలోషిప్ అయితే రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్ గా ప్రకటించడం అయితే జరిగిందండి. సో ఆయన పేరు ఇంపార్టెంట్, ఆయన దేనికి సంబంధించిన వ్యక్తి, అసలు అవార్డు ఇచ్చిన వాళ్ళు ఎవరు అనేది కూడా మనకి ఈ యొక్క ఆర్టికల్ నుంచి మనం నేర్చుకోవాలి. రైట్. ఇక సో ఇక్కడ హార్దిక్ పాండ్యా ఉందని చెప్పేసి ఆయనకి సంబంధించింది కాదండి ఈ న్యూస్. సో మనకి ఇండియన్ సూపర్ లీగ్ అని చెప్పేసి ISF, ఇండియన్ సూపర్ లీగ్ 2023-24 గాను మనకి ముంబై సిటీ సో ఇండియన్ సూపర్ లీగ్ రెండోసారి ICS టైటిల్ ని
గెలుచుకోవడం జరిగింది అనమాట. సో శనివారం జరిగిన ఫైనల్లో 3-1 తేడాతో సో మోహన్ బగాన్ పై విజయం సాధించింది. 44 నిమిషాల్లో జేఎస్ఎన్ కమింగ్స్ గోల్ తో మొదట మోహన్ జగన్ ఆధిక్యంలో దూసుకుపోతుంది. సో కానీ జోర్లే సో ఇదంతా మనకు అనవసరం. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి ఇండియన్ సూపర్ లీగ్ ఇండియన్ సూపర్ లీగు 2024 విజేత ఎవరు అంటే ముంబై అనమాట. అదొక్కటి గుర్తుపెట్టుకోండి, ముంబై. ఓకేనా. సో ఇప్పటి వరకు ఆ ఐఎస్ఏ కప్ నిలబెట్టుకున్న తొలి జట్టుగా నిలవాలనుకున్న మోహన్ బగాన్ కు అంటే ఏ టీము మీద గెలిచిందంటే మోహన్ బగాన్. సో ఏ టీం మీద అంటే మోహన్ బగాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో మోహన్ బగాన్ ఇది రన్నర్ అప్ గా నిలిచింది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకి ముంబై చాంపు నిలవడం జరిగింది ఇండియన్ సూపర్ లీగ్. ఓకేనా. రైట్. ఇవే కాకుండా మనకి సో ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ లో వచ్చిన ఆర్టికల్స్ గురించి కూడా మనం చూద్దామండి. సో మనకి యూనిసెఫ్ ఇండియా అంబాసిడర్ గా ఎవరిని నియమించడం జరిగిందంటే కరీనా కపూర్ అండి. యూనిసెఫ్ సో యూనిసెఫ్ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్ గా సో అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారంటే కరీనా కపూర్. ఇంపార్టెంట్ అండి ఇవి కూడా మనకి. సో కరీనా కపూర్ గారిని అయితే మనకి యూనిసెఫ్ ఇండియా యొక్క అంబాసిడర్ గా నియమించడం జరిగింది. రైట్. సెకండ్ మనకి వచ్చేసి కాగు అంటే ఏంటిది మనకి కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు మనకి ప్రెసెంట్ గా గిరీష్ చంద్ర ముర్ము. సో కాగు అయినటువంటి గిరీష్ చంద్ర ముర్ము అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ నేపాల్. సో నేపాల్ యొక్క ఆడిటర్ జనరల్ ఆఫ్ నేపాల్ ఇద్దరు కూడా వాళ్ళ యొక్క ఆడిటింగ్ కి కొలాబరేషన్ అయితే చేసుకోవడం జరిగింది అనమాట. ఫర్ ఎన్హాన్సింగ్ ద సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్ కి రెండు కంట్రీస్ కూడా మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అయితే చేసుకోవడం జరిగింది. సో ఎగ్జామినేషన్ అడగొచ్చు, కాగు అండ్ కింది వాటిలో ఏది మనకి ఎన్హాన్సింగ్ కొలాబరేషన్ ఆఫ్ ఆడిటింగ్ లా ఒప్పందం కుదుర్చుకుందంటే అది నేపాల్. సో సంబంధించి ఆడిటర్ జనరల్ ఆయన పేరు ఏంటంటే తోయామ్ రాయా అంట, ఆడిటర్ జనరల్ ఆఫ్ నేపాల్ అనమాట ఆయన పేరు. సో తోయామ్ రాయా ఈయన నేపాల్ కి సంబంధించిన ఆడిటర్ జనరల్. మరి ఇండియాకి సంబంధించిన కాగ్ ఎవరండి? గిరీష్ చంద్ర ముర్ము, గిరీష్ చంద్ర ముర్ము ఫుల్ ఫామ్. ఓకేనండి. రైట్. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ వచ్చేసి మే 4th మనకి ఇంటర్నేషనల్ డే ఫర్ మైన్ అవేర్నెస్ గా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మే 4th ఏంటి స్పెషాలిటీ అంటే ఇంటర్నేషనల్ డే ఫర్ మైన్ అవేర్నెస్ ని అండ్ అసిస్టెన్స్ ఇన్ మైన్ యాక్షన్ వచ్చేసి మనకి 2024లో మే 4th అయితే చేసుకోవడం జరుగుతుంది అనమాట. దీని యొక్క థీమ్ కూడా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామినేషన్ ల థీమ్ కూడా అడగొచ్చు అనమాట. సో ఇంటర్నేషనల్ డే ఫర్ మైన్ అవేర్నెస్ అండ్ అసిస్టెన్సీ ఇన్ మైన్ యాక్షన్ అనమాట. సో దీని యొక్క థీమ్ ఏంటిది? ఇంటర్నేషనల్ డే ఫర్ మైన్ అవేర్నెస్ అండ్ అసిస్టెన్స్ ఇన్ మైన్ యాక్షన్. సో మనకి ఇంటర్నేషనల్ డే ఫర్ మైన్ అవేర్నెస్ థీమ్ ఏంటంటే అవేర్నెస్ థీమ్ వచ్చేసి మనకి ప్రొటెక్టింగ్ లైవ్స్ బిల్డింగ్ పీస్. సో ఎగ్జామినేషన్ లో థీమ్స్ అడుగుతారు కాబట్టి రాసుకోండి. ప్రొటెక్టింగ్ లైవ్స్ అండ్ బిల్డింగ్ పీస్. ఓకేనా. సో ఇంటర్నేషనల్ డే ఫర్ మైన్ అవేర్నెస్ కి థీమ్ ఏంటిదండి? ప్రొటెక్టింగ్ లైవ్స్ బిల్డింగ్ పీస్ అనమాట. చాలా ఇంపార్టెంట్, ఇది కూడా ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ 4th వచ్చేసి మనకి అమెరికన్ ఎక్స్ప్రెస్ అనేది అమెరికాకి సంబంధించిన ఒక కంపెనీ అనమాట. అది ఇండియాలో మొట్టమొదటిసారిగా 1 మిలియన్ స్క్వేర్ ఫీట్ క్యాంపస్ ని గురుగ్రామ్ లో అయితే మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది అనమాట. అమెరికన్ ఎక్స్ప్రెస్ is set to inaugurate it expansive new campus. సో అమెరికన్ ఎక్స్ప్రెస్ యొక్క న్యూ క్యాంపస్ అనేది ఇన్ గురుగ్రామ్ లో అయితే మనకి
ఇది ఇనాగ్రేట్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట గురుగ్రామ్. ఓకేనా, ఎంత అంటే 1,000,000 స్క్వేర్ ఫీట్ల 1,000,000 స్క్వేర్ ఫీట్ల దీని ఒక క్యాంపస్ అయితే రెడీ అయితే చేయడం జరుగుతుందట, అమెరికన్ ఎక్స్ప్రెస్. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి మనకి శశిభూషణ్ సింగ్ ని మనకి నేషనల్ జూట్ బోర్డుకి సెక్రటరీగా నియమించడం జరిగింది. సో నేషనల్ జూట్ బోర్డు ఎక్కడ, కోల్కతాలో ఉంది. నేషనల్ జూట్ బోర్డు సెక్రటరీ వచ్చేసి నేషనల్ జూట్ బోర్డు యొక్క సెక్రటరీ వచ్చేసి మనకి శశిభూషణ్ సింగ్ ఇంపార్టెంట్ అండి. మనకి జూట్ అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ సో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. సో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 6th వన్ వచ్చేసి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. సో 2024 గాను ఇండియా ర్యాంక్ ఎంత ఉంది అనేది మనం డీటెయిల్ గా చూద్దాం. సో ఇన్ ద లాస్ట్ ఎడిషన్ అయితే మనకి వరల్డ్ ప్రెస్ ఫెడరేషన్ ఇండెక్స్ రూపంలో మనకి రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే మనకి సంబంధించి అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దాంట్లో మనకి అవుట్ ఆఫ్ 180 కంట్రీస్ వల్ల ఇండియా వచ్చేసి మనకి 159th కంట్రీ కింద రావడం జరిగింది. టోటల్ ఎంత 180 కంట్రీస్ లా ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అండి, సో 159 ర్యాంక్ అనమాట. అయితే లాస్ట్ టైం తోటి పోల్చుకుంటే బెస్ట్ అనమాట. మనకి లాస్ట్ టైం ఇండియా ర్యాంకు 161 ఉందన్నమాట. 2023లో లాస్ట్ టైం మన ర్యాంక్ ఏమో 161 ఉంది. బట్ ఈ ఇయర్ మాత్రం కొంచెం బెటర్ అని చెప్పుకోవాలి. 2 ర్యాంక్స్ అనేది మెరుగుపడ్డది కదా. 2024లో 159, టోటల్ గా 181 కంట్రీస్ తోటి. మరి ఇది ఎవరు రిలీజ్ చేస్తారంటే రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ఎగ్జామినేషన్ అడుగుతారు. సో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ని ఎవరు రిలీజ్ చేస్తారంటే ఆర్ఎస్ఎఫ్ వాళ్ళు. సో రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే వాళ్ళు రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. మరి ఫస్ట్ ఏ కంట్రీ అంటే నార్వే. ఫస్ట్ వచ్చేసి నార్వే ఉండడం జరిగింది. సో సెకండ్ వచ్చేసి మనకి డెన్మార్క్ నిలవడం జరిగింది, డెన్మార్క్. దెన్ నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ స్వీడన్. సో ఇండియా ర్యాంక్ ఎంత అలా 159, 159వ ర్యాంకు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో మనకి 2024. మీకు లాస్ట్ టైం గత ర్యాంక్ కూడా గుర్తుండాలి కాబట్టి 161 ర్యాంక్ అయితే లాస్ట్ టైం ఉండడం జరిగింది. ఓకేనా, సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. పాకిస్తాన్కి వచ్చేసరికల్లా 152 ఉండడం జరిగింది అనమాట. ఓకేనా, సో ఇండియా ట్రయల్స్ బిహైండ్ ఇట్స్ నైబరింగ్ నేషన్, దానికంటే కూడా వెనక ఉన్నాం. పాకిస్తాన్ విచ్ హోల్డ్ ద 152nd పొజిషన్ వైల్ శ్రీలంక వచ్చేసి 150 ఉంది. సో చూడండి, వాళ్ళతోటి కూడా పోల్చుకుంటే మనం వెనకాల ఉన్నాం అనమాట. సో పాకిస్తాన్ వచ్చేసి 152 ఉంటే శ్రీలంక వచ్చేసి 150 ర్యాంక్ ఉంది. ఒకసారి అర్థం చేసుకోండి పరిస్థితి ఎలా ఉందనేది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా వీటి నుంచి మనకి రిపోర్ట్స్ నుంచి 100% క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి వీటి మీద మంచి కాన్సన్ట్రేషన్ చేసి నీట్గా రాసుకోండి. రైట్, నెక్స్ట్ 7th ఆర్టికల్ అండ్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి సంజయ్ కుమార్ మిశ్రాని జిఎస్టి అప్లైట్ ట్రిబ్యునల్ గా నియమించడం జరిగింది. సో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యొక్క అప్లైట్ ట్రిబ్యునల్ కి సో సంజయ్ మిశ్రాని మనకి అపాయింట్మెంట్ చేయడం జరిగింది అనమాట. సో అప్లైట్ ట్రిబ్యునల్ సో ఎవరండి, జిఎస్టి అప్లైట్ ట్రిబ్యునల్ యొక్క హెడ్ ఎవరు, సంజయ్ కుమార్ మిశ్రా. సో ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఈయన రిటైర్డ్ జస్టిస్ అనమాట. సో ఈయనని ప్రెసిడెంట్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అప్లైట్ ట్రిబ్యునల్ గా నియమించడం జరిగింది. ప్రెసిడెంట్ అనమాట. ప్రెసిడెంట్ గా ఎవరిని నియమించారని చెప్పి మిమ్మల్ని ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. సో అపాయింట్మెంట్స్ కూడా మనకి ఏదైతే న్యూస్ లో ఉన్నదో అది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసిందంటే సో ఏదైతే మనకి ఆహారంలో లిక్విడ్ నైట్రోజన్ ని వినియోగించరాదని చెప్పి అది బ్యాన్ చేయడం జరిగిందన్నమాట. ద తమిళనాడు గవర్నమెంట్ ఇష్యూడ్ అండ్ అడ్వైజరీ బ్యానింగ్ ద యూజ్ ఆఫ్ లిక్విడ్ నైట్రోజన్ ఇన్ ద ఫుడ్. సో ఎగ్జామినేషన్ అడుగుతాడు, లిక్విడ్ నైట్రోజన్ ని ఆహార పదార్థాల్లో వాడొద్దని చెప్పి బ్యాన్ చేసిన ఇటీవల ఏ రాష్ట్రంలో నిలిచిందని చెప్పి అంటే లిక్విడ్ నైట్రోజన్ ని ఫుడ్ దాంట్లో వాడొద్దు. లిక్విడ్ నైట్రోజన్ బ్యాన్డ్
ఇన్ ఫుడ్ ఐటమ్స్. ఇన్ ఫుడ్ ఐటమ్స్. ఏ స్టేట్? తమిళనాడు. తమిళనాడు మనకి ఆహారంలో ద్రవ నైట్రోజన్, లిక్విడ్ నైట్రోజన్ తెలుగులో ఏమంటారు, ద్రవ నైట్రోజన్ వినియోగించరాదని చెప్పి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అయితే దీని మీద నిషేధించడం జరిగింది. సో ఇలాంటివి కూడా మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా సో ఇదండి ఇంతవరకు మేజర్ గా మనకి హిందూ న్యూస్ పేపర్ అయితేంది, సో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అయితేంది, సో ఆల్మోస్ట్ ఒక 5 to 6 న్యూస్ పేపర్స్ డైలీ నేను చదివి మీకు ప్రతి ఒక్కటి కూడా కొన్ని మన తెలుగు న్యూస్ పేపర్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ న్యూస్ ని ఎక్కువ పట్టించుకోదు, ఎందుకంటే మన దగ్గర అంతా పొలిటికల్ హార్టే ఉంటది కాబట్టి. సో అది తప్పిస్తే ఇంకోటి ఇంపార్టెంట్ ఉండదు కాబట్టి అందుకే ఈ రోజు కేవలం 4 మాత్రమే మన తెలుగు న్యూస్ పేపర్స్ నుంచి రావడం జరిగింది అనమాట. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్ని న్యూస్ పేపర్స్ ని నేను చదివి మీకు ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా సరే 100% మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నా సరే మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అని మన కిరణ్ స్టడీస్ యాప్ లో అవైలబుల్ ఉంటుంది. సో మీరు ప్లే స్టోర్కి వెళ్ళేసి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకున్నా పర్లేదు. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా మీకు లింక్ ఇస్తాను, కిరణ్ స్టడీస్ అని చెప్పేసి. మీరు గనక ఎక్స్క్లూజివ్ గా మనం రైల్వే ఎగ్జామ్స్ కి అయితే కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఎక్స్క్లూజివ్ రైల్వే ఎగ్జామ్స్ అది ఏదైనా కానివ్వండి, ఏఎల్పి కానీ, టెక్నీషియన్ కానీ, ఆర్పిఎఫ్, ఎస్ఐ, కానిస్టేబుల్, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఆల్ రైల్వే ఎగ్జామ్స్ సంబంధించి వీడియో క్లాసెస్, అదేవిధంగా పీడిఎఫ్ ఫైల్స్, మాక్ టెస్ట్లు అన్ని కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం డెమో క్లాసెస్ అన్ని కూడా ఉంటాయి. మీకు ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ కూడా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా రిలీజ్ చేస్తున్నాము. సో ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చితే జాయిన్ అవ్వండి. ఓకే, ఈ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.